అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ప్రతిదినం వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 41 అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఈ ఆదికాండము 41 అధ్యాయంలో 57 వచనాలు ఉన్నాయి. 30 వచనాలు మనము ధ్యానించుకుందామండి. వచనం వెంబడి వచనం ధ్యానించుకుందాము. మొదటి వచనం మనం చూసినట్లయితే, 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలగనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా. ఇక్కడ 1వ వచనంలో మనం చూసినప్పుడు ఫరో కలగన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే ఆ కళ గురించి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోసేపు చెరసాలలో బంధించబడినప్పుడు కలగన్నది 2 వ్యక్తులని అక్కడ చూస్తూ ఉన్నాం. వారిద్దరూ మరి చెరసాల్లో యోసేపుతో పాటు ఉన్నప్పుడు యోసేపు వారి యొక్క కళ గురించి విన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. వారి కళలు ఇద్దరు కూడా వేరు వేరు కళలు కనటము, ఆ కళల భావాన్ని మరి చెప్పటము కూడా మనము వాక్య భాగంలో చూస్తాం. అయితే ఒకడు భక్ష్యకారకుడు, మరొకడు పానదాయకుడుగా మనము వారిద్దరిని గురించి గత పాఠాలలో మనం నేర్చుకున్నాం. అయితే వారిలో ఒకడు మరి మరణించటం, ఒకడు తన యొక్క పదవిని తిరిగి పొందుకోవటం జరుగుతుందని యోసేపు చెప్పినప్పుడు వారు అదేవిధంగా జరిగినట్లుగా వారికి మనము ఆదికాండము 40 అధ్యాయంలో మనం చూసుకున్నామండి. అదే మనం చూసినట్లయితే ఆదికాండము 15 అధ్యాయంలో కూడా అబ్రహాం కూడా గాఢ నిద్ర పట్టినప్పుడు, కటిక చీకటి కమ్మినప్పుడు అబ్రహాం కూడా ఒక కలగన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈ విషయాలన్నిటినీ మనం చూసినప్పుడు కళ అనేది ఆ దినాల్లో దేవుడు కళల ద్వారా అనేక విషయాలు మాట్లాడినట్లుగా అనేక మందితో మన వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే ద్వితీయోపదేశ కాండంలో 13:1 ఏమని రాయబడి ఉందంటే, ప్రవక్తయే కానీ కళలు గలవాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసిని. ఒకవేళ అలా చేసినా సరే చేసినప్పుడు నువ్వు దేవుని గుర్తెరగాలని అక్కడ వ్రాయబడటం మనం చూస్తాం. అలాగూ ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో కలగన్నట్లుగా ఇక్కడ కళను గూర్చి మాట్లాడుతున్నట్లు, ఫరోకు వచ్చిన కళను వివరిస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 2వ వచనంలో, చూపునకు అందమైనవియో బలిసినవియోనైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలగనెను. అందులో మంచి పుష్టిగల 7 ఎన్నెలు ఒక దట్టున పుట్టుచుండెను. మొదటి కళ ఒక కలగన్నట్లుగా ఫరోను గురించి మనం చూస్తున్నాము. అతడు కలగనిన దాంట్లో చూపునకు అందమైనవి, బాగా బలిసినవి 7 ఆవులు కనబడినట్లుగా, ఆ 7 ఆవులు కూడా ఏటిలో నుండి పైకి వచ్చుచున్నట్లుగా, జమ్ములో మరి మేయిచున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే ఈ కళంతా మరి అతడు కళను కనిన తర్వాత ఆ చూపునికి వికారమైనవి మరి 7 ఆవులు రావటము, అవి కూడా ఏటిలో నుంచి పైకి రావటం అనేది చూసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు చూపులకు వికారమై చిక్కుపోయిన ఆ ఆవులు మళ్ళీ బలిసిన ఆవులను తినివేసినవి అంటండి. అలా కళ వచ్చినప్పుడు త్రొల్లిపాటులో ఫరో లేచి మరి ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే మరలా పడుకున్నప్పుడు అతడు 2వసారి కూడా అతడు కలగన్నట్లుగా 2వసారి కూడా అతని కళలో మరలా కనపడటం అనేది ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ 8వ వచనం వరకు కూడా అతడు 2వ కళను కన్నట్లుగా మనము చూడవచ్చు. అతడు నిద్రించి 2వసారి కలగనెను. అందులో
మంచి పుష్టిగల 7 వెన్నెలు ఒక దట్టును పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 ఎన్నులను ఆ పీల వెన్నెలు మింగివేసెను. అంతలో ఫరో మేల్కొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావం తెలుపగలవాడెవడనూ లేకపోయెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఫరో కలగనటము, మొదటి కలలో 7 ఆవులు మరి కనబడటము, 7 పీల ఆవు ఒక చిక్కిన ఆవులు మరి కనబడటము చూసామండి. ఇక్కడ రెండవ కలలో 7 వెన్నెలు మరి వెన్నెలు పేల వెన్నెలు బలమైన వెన్నెల్ని పేల వెన్నెలు మింగేసినట్లుగా కలలో అతడు చూసినప్పుడు అతడు వెంటనే మరి కలవరపడినట్లుగా అతడు తెల్లవారినప్పుడు తుళ్ళుపడి లేచి ఆ కలను బట్టి అతడు కలత చెందినట్లుగా కలవరపడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి కలలను గురించి పాత నిబంధనల గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు కూడా మరి కలల భావం చెప్పేవాడు, యోసేపు కలల భావం చెప్పేవాడు. ఇలాగ చాలామందికి కలల ద్వారా దేవుడు మాట్లాడటము, దర్శనముల ద్వారా మాట్లాడటము మన వాక్య భాగంలో చూస్తాం. దానియేలు 1:20 కూడా మనం చూసినప్పుడు రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారికి అందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడింది. ఎవరిని గురించి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు గురించి వ్రాయబడినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అలాంటి దానియేలు గ్రంథము మరి 1వ వచనంలో చూస్తూ ఉన్నాము. 2వ వచనంలో కూడా వ్రాయబడటం మనం చూస్తాం. 2:2 కాగా రాజు తాను కన్నిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞయనుగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో కూడా ఏం చేస్తున్నాడంటే దానియేలు కాలంలో ఎట్లా జరిగిందో ఈ యోసేపు కాలంలో కూడా అంతకు ముందు కాలంలో కూడా ఈ ఫరో కాలంలో ఇలాగ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఏం చేశాడంటే అండి, ఐగుప్తు శకునగాండ్రని అందరినీ కూడా పిలిపించాడంట, అందరినీ పిలిపించాడంటండి. అంతేకాదు ఫరో తన కలలను వివరించి వారితో చెప్పినప్పుడు ఫరో వాటికి భావం తెలపగలవాడెవడు లేకపోవటాన్ని బట్టి ఫరోకి చాలా వేదన కలిగినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. యోసేపు తర్వాత 4 శతాబ్దాల అనంతరం కూడా మంత్రగాళ్ళు ఈజిప్ట్లో తమ మంత్ర విద్యలను మరి సాధన చేస్తూనే ఉన్నారని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అదే విషయాన్ని నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం. నిర్గమకాండంలో ఈ విషయాన్ని 2వ అధ్యాయంలో కనబడుతూ 7వ అధ్యాయంలో కనబడుతుంది, 11వ వచనంలో, అలాగే 22వ వచనంలో కూడా 8వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. నిర్గమకాండము 7:11 అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాజ్ఞులను పిలిచెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసెను. యోసేపు ఎలా చేశాడో అలాగే మంత్రగాళ్ళు కూడా చేసినట్లుగా మనము నిర్గమకాండంలో చూస్తున్నాం. అయితే యోసేపు కాలంలో కూడా ఏం చేశాడు ఫరో రాజు అని మనం చూస్తే ఈ యొక్క శకునగాండ్రను పిలిచినట్లుగా, విద్వాంసులను పిలిచినట్లుగా, ఇంకా మరి అక్కడున్న జ్ఞానవంతులను అందరినీ పిలిచి ఆ కళను చెప్పి వాటి భావం తెలపమని అడుగుచున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. అయితే మంత్రగాళ్ళు ఏదేదో చేయగలరని తరచుగా మనుషులు అనుకుంటూ ఉంటారు, కానీ అది మంత్రగాళ్ళు చేయగలిగేది కాదు అని ఇక్కడ మనము వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. అలాగ చేయగలిగేది మంత్రగాళ్ళు, మంత్రజ్ఞులు, విద్వాంసులు వీళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉంటారని కూడా మనకు తెలుసు. అయితే వీరు మంత్రాలు దైవశక్తి ముందు పనిచేయవని మరి మరొకసారి చాలాసార్లు రుజువుపరచబడుతూ ఉంటుంది. అయితే కొందరు భ్రమపరుస్తారనమాట, కళలు భావాలు చెప్పి అనేక మాకు మంత్రాలు ఉన్నాయని, మేము దైవభక్తి, మేము ఫలానా అని, మేము ఇంకా ఎవరో శకునాలు చెప్తామని, సోది చెప్తామని అనేకులు రావటము మనము చూస్తూ ఉంటాం. కానీ వీరందరూ కూడా చెప్పేది ఇవన్నీ కూడా దేవుని దైవశక్తి ముందు ఏది కూడా
పనికిరాదు అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫరో కలకు భావం చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవటం ఇక్కడ మనము చూస్తున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి మంత్ర విద్యలన్నీ కూడా దేవుని ప్రజలకు నిషేధమని మనం తెలుసుకోవాలి. దేవుని ప్రజలమైన మనము మంత్రాల వైపు వెళ్ళకూడదు, మరి ఇంకా శకునాల వైపు వెళ్ళకూడదు. ఇంకేమిటంటే జాతకాలు చూపించుకునే కాడికి దేవుని పిల్లలమైన మనము వెళ్ళకూడదనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. మరి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఆ విషయాలు దేవుడే స్పష్టంగా తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. 10, 11, 12, 13 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదుగానినైనను మేఘ శకునములు కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిచాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. ఇది దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ఎవరెవరిని ఉండకూడదంటండి? సోది చెప్పేవాళ్ళని, శకునాలు చెప్పేవాళ్ళని, కర్ణపిచాచాల దగ్గరికి, దెయ్యాల యొద్దకి, ఇలాగూ అనేకుల యొద్దకు విచారించడానికి దేవుని పిల్లలు వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. అలాగూ చెప్తూ ప్రలోభపరుస్తున్న వారందరూ కూడా దేవునికి హేయుడుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఏం చేయాలంటే ఇశ్రాయేలీల్లో నుంచి వెళ్ళగొట్టాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తాం. నీవు ఇక్కడ మనం చూసినప్పుడు 13వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవుని ఎదుట ఎలా ఉండాలండి? యథార్థపరులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 9, 10 వచనాలు మనం చూసినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఫరో ఈ యొక్క పానదాయకుడు భక్ష్యకారకుడు ఇద్దరు కూడా కలలు కన్నప్పుడు అతడు తన పదవిని తిరిగి ఇచ్చినప్పుడు నా గురించి రాజుకు తెలియజేయమని యోసేపు చెప్పినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. అయితే యోసేపును పానదాయకుడు ఏం చేశాడండి? మర్చిపోయాడు. అయితే మరుపు ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే దేవుడే దానిని మరుగుపరచడు. ఒకవేళ ఆ సమయం కంటే ముందే యోసేపు గురించి చెప్పినట్లయితే యోసేపు పరిస్థితి వేరుగా ఉండేది. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతి దానిని మన పక్షాన చేస్తాడని ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. అందుని బట్టి ఇక్కడ పానదాయకుల అధిపతి ఏం చేస్తున్నాడండి? తన తప్పుదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా చాటింపు వేయటం, ఐగుప్తు దేశం అంతా కూడా చాటింపు వేయించి అందరినీ పిలిపించి తన కలకు భావం చెప్పమని చెప్పినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి మరి ఈ వాక్య భాగాన్ని బట్టి ఆ యొక్క రాజు ఆజ్ఞను బట్టి ఈ పానదాయకుడికి గుర్తు చేసుకోవటము, దానిని బట్టి అతడు ఎంతో బాధపడుతున్నట్లుగా మనము తప్పిదం చేశానని తను జ్ఞాపకం చేసుకున్నట్లుగా 19వ వచనంలో చూస్తున్నాం. 10లో ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. 11వ వచనం ఒక రాత్రి మేమిద్దరము కలలు గంటిమి, ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక ఎబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఇప్పుడు భక్ష్యకారకుడు ఏం చేస్తున్నాడంటే రాజుతో మరి యోసేపును గురించి చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మేమిద్దరము ఖైదులో ఉన్నప్పుడు మరి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక ఎబ్రీ పడుచువాడు. అతడు ఒక రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండేవాడు. అతడు మాతో పాటు ఖైదులో ఉన్నాడు. అతనికి మా కలల భావం తెలిపినప్పుడు అతడు మాకు కలల భావం చెప్పినాడు. అతడు ఏదైతే చెప్పాడో ఆ భావం చొప్పునే మాకు జరిగిందని రాజుతో ఫరోతో పానదాయకుడు మరి తెలిపినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 13, 14 వచనాల్లో మనం చూస్తే అతడు మాకు ఏ భావం తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగాను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా
14వ వచనంలో ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ ఈ యొక్క కలల భావం తెలిపిన వాని గురించి ఎప్పుడైతే పానదాయకుడు ఫరోకు చెప్పారో, మరి ఫరో దగ్గర ఉన్న మంత్రజ్ఞులు, విద్వాంసులు, శాస్త్రజ్ఞులు, సోది చెప్పేవాళ్ళు ఎవరు కూడా కలల భావాన్ని చెప్పలేకపోయారు కనుక ఇప్పుడు యోసేపును వెంటనే యోసేపు గురించి పానదాయకుడు చెప్పినప్పుడు ఫరో చేయుచున్న పని ఇక్కడ మనకి కనబడుతోంది. 14వ వచనంలో ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. చూడండి, ఇక్కడ చెరసాలలో ఉన్న యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజు యొద్దకు పిలువబడటం అనేది కనబడుతుంది. అయితే చెరసాలలో నుండి అతన్ని త్వరగా బయటకు తీసుకొచ్చినట్లుగా, అంతేకాదండి అతనికి క్షౌరం చేయించినట్లుగా మంచి బట్టలు కట్టుకొని రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు చాలా మరి మంచిగా కనబడేలాగా ఆ వ్యక్తిని రెడీ చేసి చెరసాల నుండి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం వాక్య భాగంలో ఎన్ని సంవత్సరాల తర్వాత అంటండి పానదాయకుడు తన యొక్క ఉద్యోగం తనకి వచ్చిన 2 సంవత్సరాలకి ఈ యొక్క యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి ఒక సమయం ఉందండి. దేవుని సమయము, నిర్ణీత సమయం అనేది దేవునికి ఉన్నది. ఆ సమయంలో దేవుడు ఎవరిని హెచ్చించాలో, ఎవరిని మరి ఆయన పరిచర్య కొరకు, ఆయన కొరకు వాడుకోవాలో అలాగ వాడుకోవటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడని, ప్రతిదానికి సమయాన్ని ఏర్పరిచినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. ఇంకా మనము ఈ విషయాన్ని బట్టి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2:10లో మనం చూసినప్పుడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ వాక్య భాగంలో చూసినప్పుడు ఈ వాక్య భాగాన్ని బట్టి యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరి ఎట్లా శోధింపబడినట్లు ఎవరికంటండి? అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అయితే అది ఎన్ని దినాలండి? 10 దినములు అని వ్రాయబట్టం మనం చూస్తున్నాం. 10 దినములు శ్రమ కలుగును. చాలా కొద్ది దినాలు, మనం బ్రతికిన దినములలో కొన్ని దినాలు శ్రమ కొరకు దేవుడు మనల్ని అప్పగిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మరణం వరకు మనం ఎలా ఉండాలండి? అపవాది శ్రమలకు అప్పగిస్తాడు, కానీ దేవుడైతే నమ్మకముగా ఉండమని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఎన్ని దినాలు అంటే 10 దినాలు శ్రమలు కలుగునని ఇక్కడ రాయబడటం చూస్తున్నాం. అంటే కొంతకాలము శ్రమ కలుగుతుంది. అయితే మరణం వరకు మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలా ఉన్నప్పుడు జీవ కిరీటము దేవుడు మనకిస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో కూడా చక్కగా రాయబడటం మనము వాక్య భాగంలో చూస్తాం. కీర్తన 31:15 వచనంలో ఉంటుందండి. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. ఈ వాక్య భాగాన్ని బట్టి కాలాలు, సమయాలు దేవుని వశములో ఉన్నవి కనుక ఆయన సమయంలో మనల్ని అందరినీ కూడా ఆయన ఆదుకుంటాడు, కాపాడుతాడని మనము గమనించి ఓపికతో, శ్రద్ధతో మన శ్రమలలో దేవుని వైపు చూడాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. యోసేపు ఎన్నో శ్రమలు, అతడు చిన్న వయసులోనే 17 సంవత్సరాలప్పుడే శ్రమల పాలైనట్లుగా యోసేపును గురించి మనం చూస్తాం. అటువంటి యోసేపు సహించాడు, శ్రమలను భరించినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. అందుని బట్టి అతడు మరి ఎక్కడికి? రాజు యొద్దకు పిలువబడినట్లుగా చూస్తున్నాం. పిలువబడినప్పుడు ఎలాగా ఉంటే అలాగ రావటం కాదు, కానీ అతని స్థితి మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ చెరసాలలో గడ్డము పెరిగిపోయి మురికి బట్టలతో ఎలాగో ఉండేవాడేమో, కానీ ఎప్పుడైతే రాజు యొద్దకు రాబడుతూ ఉన్నాడో అతని యొక్క మరి పరిస్థితులన్నీ మార్చబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అతడికి క్షౌరము చేయించటము, మంచి బట్టలు మరి తొడగటము, అతని రాజు యొద్దకు తీసుకురావటము జరిగినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 15వ వచనంలో చూస్తే, ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని,
దాని భావమును తెలుపగల వారెవరనూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. చూడండి, ఇప్పుడు ఫరో యోసేపు తన ఎదుటికి వచ్చినప్పుడు ఫరో యోసేపుతో అంటున్నాడు, నేను ఒక కలగన్నాను, అయితే దాని భావం తెలపగలవారు మా దేశంలో ఎంతో మంత్రజ్ఞులు, మరి సోది చెప్పేవాళ్ళు, విద్వాంసులు, అనేక రకాల వాళ్ళైన ఉన్నవారు, కానీ వారెవ్వరూ కూడా దాని భావాన్ని తెలపలేదు. కానీ నువ్వైతే కలల భావం చెప్తావని నీ గురించి నేను విన్నాను గనుక నా కలకు భావం చెప్పు అని ఫరో యోసేపును అడుగుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దానియేలు గ్రంథం 5:16లో కూడా ఈ విషయాల గురించి రాయబడటం మనం చూస్తాం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గుర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజేయుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. ఇది దానియేలు గురించి మాట్లాడిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే యోసేపు గురించి ఫరో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ కలభావము చెప్పమని ఫరో యోసేపుతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే 16వ వచనంలో యోసేపు నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పింది. చూడండి, యోసేపు నేను కలల భావం చెప్తాను, నాకు అన్నీ తెలుసు అని తను తాను ఎక్కడా కూడా హెచ్చించుకున్నట్లుగా ఎక్కడా లేదండి. కానీ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. అతడు ఏమంటున్నాడంటే, దేవుడే ఈ కళకు భావము తెలుపగలవాడు, నా వల్ల కాదు కానీ యెహోవాయే నీకు నీ కళ గురించి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని అని చెప్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మనమైతే మనకు చేతగాని వాటిని కూడా మనకు చేతనైనట్లుగా, నాకంటే గొప్పగా ఎవరు చేయలేరు అన్నట్లుగా చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ యోసేపు చాలా మరి కలల భావాలు చెప్పేవాడే అనేక సార్లు. మరి ఎంతో యథార్థమైన వాడు, ఎంతో చక్కగా గృహ నిర్వాహకత్వం చేయగలిగిన వాడై ఉండి కూడా తన్నెక్కడ కూడా తన గొప్పతనాన్ని చెప్పుకోవటము అనేది ఇక్కడ మనం చూడంగానే దేవుని హెచ్చించుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. గొప్పవారైన ఇతర దైవ సేవకుల్లో కనిపించని వినయం యోసేపులో మనం చూస్తున్నాం. మనము లోకములో ఎంతోమంది దైవభక్తి గలవారిని చూస్తూ ఉన్నాం, చాలామంది సేవకులను చూస్తున్నాం, చాలా విషయాలు మరి చాలామంది మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. అక్కడ వారి యొక్క గొప్పతనాన్ని బయలుపరుచుకుంటున్నారు. కానీ యోసేపు అయితే ఎంతో వినయంతో తను తాను తగ్గించుకున్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. అంతేకాదండి, మన హృదయాలపై మనం యోసేపులాగా మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలని మనకి యోసేపు ద్వారా మనం తెలుసుకోవాలండి. రోజు అనేక మాటలు వల్లించి చెప్పటము మనకు అలవాటైపోయింది. కానీ యోసేపు అలాగ ఏమి, తను ఎంత ప్రజ్ఞ గలవాడైనా, ఎంత మరి మంచి పరిపాలన చేసినప్పటికీ కూడా అతడు ఎంత గృహ నిర్వాహకత్వం చక్కగా అతడు పోతిఫర్ ఇంట్లో తను ఎన్నో కార్యాలు చేయించినప్పటికీ కూడా వాటిని ఏమీ చెప్పకుండా అతడు తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క మరి దైవ శక్తిని, దైవం యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ దేవుణ్ణి హెచ్చిస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 17వ వచనంలో, అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుచుంటిని. 18 పలిసినవియు చూపునకు అందమైనవియో నైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను. 19 మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కుపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చూడండి, అతని కలభావం చెప్తున్నాడు. అందమైనవి, బలిసినవి, చూపునకు అందమైనవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాయి, జమ్ము మేయిచున్నాయి అని చెబుతూ వారి అదే ఏటిలో నుండి 7 నీరసమైన బహువికార రూపం కలిగిన చిక్కిపోయిన మరి 7 ఆవులు కూడా బయటకు వచ్చినట్లుగా, అవి కూడా మరి బయటకు వచ్చినట్లుగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఐగుప్తు దేశంలో నేను ఎక్కడ కూడా అలాంటి వికారమైన ఆవులను చూడలేదు అని అతడు చెప్తూ
ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 20వ వచనంలో చిక్కుపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. చూడండి, బలిసి ఉన్న ఆవులను చిక్కుపోయి వికారంగా ఉన్న ఆవులు తినివేసినట్లుగా అతడు కలగన్నట్లు ఆ కళను గురించి చెప్తూ ఉన్నాడు. అవి 21వ వచనములో అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్టే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. చూడండి, బలిసిన వాటిని తిన్నా వాటి పొట్టలు పెరగలేదు, అవేమీ మళ్ళీ మామూలుగా అవ్వలేదు. అలాగే బక్క చిక్కినట్లుగా వికారంగానే ఉన్నాయి గనక అవి మరి చూపునకు వికారంగానే కనబడ్డాయి అని అంతలో నేను మేలుకున్నాను అని ఫరో కళను గురించి ఎవరికి యోసేపుకు తెలుపుతూ ఉన్నాడు. ఆ కళ తర్వాత మరొక కళ వచ్చింది. ఆ తర్వాత మరలాపు నేను పడుకున్నప్పుడు మరొక కళ నాకు వచ్చిందని చెప్తూ 22, 23, 24 వచనాల్లో మనం చూసినప్పుడు ఆ కళ గురించి చెప్పటము, పీల వెన్నెల గురించి 7 మరి కళలో నేను చూడగా పుష్టి గల 7 మంచి వెన్నెలు ఒక దట్టున పుట్టెను. మరొక అవి తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నెలు వచ్చి వాటిని మిరింగి వేసెను అని అతడు కళను గురించి చెప్పినప్పుడు ఇక్కడ 24వ వచనములో ఈ పీల వెన్నెలు ఆ మంచి వెన్నెలను మింగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పుతిని కానీ దాని భావమును తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పాను. ఈ విషయాన్ని అంతటిని కూడా నేను మరి అనేకులకు చెప్పాను కానీ జ్ఞానులకు వారికి తెలియపరచాను కానీ వారు దాని భావాన్ని తెలపలేకపోయారని యోసేపుతో చెప్పినప్పుడు ఇక్కడ మనం 25వ వచనములో అందుకు యోసేపు ఫరోకనైన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కలంతా విన్న తర్వాత యోసేపు చెప్తూ ఉన్నాడు, మరి యోసేపు ఫరోతో నువ్వు కన్న కళ ఒక్కటే, 2 కలలుగా కన్న కళ ఒకటే అని ఒకే కళగా చెప్తూ ఉన్నాడు. దేవుడు తాను చేయబోయే వాటిని ముందుగానే రాజునకు తెలియజేసును అని ఇక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములుగా పోల్చి చెప్పటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ 7 మంచి 26 వచనములో ఆ 7 మంచి వెన్నెలను 7 సంవత్సరములు, ఆ కళలో 7 మరి అందమైనవి బలిసినవి ఆవులు, మంచి ఆవులు కనపడ్డ ఆ ఆవులు ఇక్కడ 7 ఎన్నెలు ఈ 7 సంవత్సరం, ఈ రెండిటి భావము ఒకటే 7 సంవత్సరములని తెలుపుతున్నట్లుగా చూస్తున్నాం. 27వ వచనం కల ఒకటే, వాటి తర్వాత చిక్కుపోయి కారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, 7 తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు కరువు గల 7 సంవత్సరములు. చూడండి, 7 సంవత్సరములు మరి సమృద్ధి అయిన పంట పండుతుంది అన్నట్లుగా 7 సంవత్సరాలుగా 7 ఆవులను సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి కరువు 7 పీల వెన్నెలు కనబడుతూ ఉన్నాయి కనుక ఈ 7 కూడా 7 మరి కరువు గల సంవత్సరాలుగా యోసేపు చెబుతూ ఉన్నాడు. 28వ వచనంలో నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. చూసారండి, దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. మనమైతే అనుకుంటాము దేవుని పిల్లలతోనే మాట్లాడతాడు, దేవుడు మనతోనే మాట్లాడతాడు. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే అది దేవుడు మాట్లాడినట్లుగా మనం లెక్క చేయమండి. కానీ దేవుని పిల్లలతో మాట్లాడతాడు. అలాగే మరి ఇతరులతో కూడా, అన్యులతో కూడా దేవుడు మాట్లాడతాడని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడే ఫరోకి జరగబోయే వాటిని సూచించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 7 సంవత్సరములు కరువు, 7 సంవత్సరములు సమృద్ధి అయిన మరి పంట, 7 సంవత్సరములు కరువు కలుగుతుందని యోసేపు ఆ కలభావాన్ని చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 29వ వచనంలో ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండి 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఈ కళ భావం ఏమిటి అంటే 7 సంవత్సరములు సమృద్ధి అయిన పంట పండుతుంది, ఆ 7 సంవత్సరాలు వచ్చుచున్నవి అని యోసేపు ఫరోతో చెప్పటం జరిగింది. మరి తర్వాత 30వ వచనములో మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. 7 సంవత్సరములు సమృద్ధి అయిన పంట పండే సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తున్నాయి. అయితే తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కూడా
ఆ సమృద్ధి అయిన పంట పండిన సంవత్సరాలను మర్చిపోయేటట్లుగా ఉంటాయి అని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. కరువు అనగా ఒక మరి ప్రజల పాపాలకు న్యాయమైన దండనగా దేవుడు కొన్నిసార్లు కరువును పంపిస్తాడు. ప్రజలు చేసే ప్రతి తప్పిదానికి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు వారి మీదకి కరువును పంపిస్తాడు. ఆ దినాల్లో కరువును పంపించేవాడు, పనిష్మెంట్ ఇవ్వటానికి కరువును పంపించేవాడు. అలాగే కుష్టి రోగాన్ని పంపించేవాడు. మరి యుద్ధాలు రాజుని శత్రువును రేపేవాడు. ఇలాగూ చేసేవాడు అనమాట. అలాగూ ఆ దినాల్లో జరిగేవి కనుక మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే తమ ప్రజల యొక్క న్యాయమైన పరిపాలనా పద్ధతిలోనికి తీసుకురావటానికి, వారిని దండించటానికి వారి మీదకి కరువును పంపిస్తున్నాడని ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాదండి, యోసేపు ఈజిప్ట్లో ఉన్నంత కాలము దేవునికి మరింత విశాలమైన యోసేపు పక్షాన దేవునికి విశాలమైన ఉద్దేశాలు ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ముందున్న అధ్యాయాల్లో యోసేపు ఏమేమి పనులు చేశాడో, ఎట్లా చేశాడో కూడా చక్కగా వివరించటం అనేది మనకి కనబడుతుంది. 31వ వచనంలో కూడా ఇదే విషయాన్ని వ్రాయబడినట్లుగా చూస్తాం. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. చూడండి, సమృద్ధి అయిన సంవత్సరములు, పంట పండే సంవత్సరములు 7, మరి దాని తర్వాత వచ్చే సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన కరువు దినాలుగా ఇక్కడ మనం ప్రపంచమంతా కూడా ఐగుప్తు వైపు ఎదురు చూసే పరిస్థితి రావాలి అంటే దేవుడు యోసేపును లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క వ్యక్తిని బట్టి ఐగుప్తి దేశంలో మరి ఎంత సమృద్ధి అయిన పంట కలుగుతుందో ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఫరో కలగన్నాడు. ఆ కలభావాన్ని ఫరోకు తెలియదు, కలత చెందాడు. అనేక రకాలుగా తను కలత చెందినప్పుడు అనేకులను, విద్యాంసులను, ఆ తర్వాత జ్ఞానులను, మంత్రజ్ఞులను అందరినీ పిలిపించి కల చెప్పినా ఎవ్వరు భావం చెప్పలేకపోవటాన్ని బట్టి అతడు ఇంకా కలతతో ఉన్నప్పుడు పానదాయకుడు మరి యోసేపుని జ్ఞాపకం చేసుకుని యోసేపు గురించి చెప్పినప్పుడు యోసేపు రావటము, యోసేపు అంతకు ముందున్న స్థితి మారిపోవటము ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు దేవునిపై ఆధారపడ్డాడు కనుక దేవుని ఉద్దేశాలు యోసేపు పట్ల అనేకం ఉన్నట్లుగా మనము వాక్యం. ఎందుకంటే చిన్న వయసులో తాను కనిన కలలు నెరవేర్చబడటానికి యోసేపును శ్రమల గుండా నడిపించినట్లు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఫరో రాజు దగ్గరకు వచ్చినప్పుడు కల భావాన్ని చెప్పటం అనేది జరిగింది. కలల భావాలు తెలుపగలవాడు దేవుడు ఒక్కడేనండి. ఎవరి జ్ఞానము, ఎవరి యొక్క తలంపులు, ఊహలు కాదు, కానీ దేవుడు బయలుపరిస్తే అది అక్షరాల నెరవేర్చబడుతుంది. కానీ నేటి దినాల్లో ఇలాగ కలల భావాలు చెప్పటం అనేది, ఇలాగ అనేక సోది మాటలు చెప్పటం అనేది చాలామంది ప్రజలలో వాటి వైపు ఆకర్షితులైపోతున్న విశ్వాసులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాన్ని వాక్యమే మనతో మాట్లాడుతూ మన యొక్క సమస్యల నుంచి, అనేక బాధల నుంచి విడుదల కలిగించటానికి ప్రామాణికంగా వాక్యం మనకు ఉంది. ఆ దినాల్లో వాక్యము లేదు. అమాయకమైన ప్రజలు మరి వారు చేయుచున్నదే కరెక్ట్ అనుకునే రీతిలో ఉండేవారు. కానీ దేవుడి నేటి దినాన్ని, దేవుని మహాకృపను బట్టి మనందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఉంచాడు. ఆ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుతూ మరి దేవుని మాటలను వింటూ దేవుని వైపు చూడాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవచ్చు, వాక్యానుసారంగా జీవించటానికి దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మరి కాలాల భావం తెలుపగలవారు మా తండ్రి ప్రభా నాయన. ఎవరి వల్ల కూడా ఏది కాదని నాయన యెహోవాయే మరి దేవుడు మరి ఆయనే కలల భావం తెలుపగలవాడని యోసేపు మాట్లాడినట్లుగా నాయన మేము మాట్లాడటానికి సమస్తము మీ మూలంగా జరుగుతుందని మేము గ్రహించి మిమ్మల్ని హెచ్చించి ఘనపరచడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.